All the very best. Ramesh Vihash. Vihash to Ramesh, Ramesh to Vihash. అది అంటే ఫ్లోలో మారుతుంది కదా. ఇది విష్ లేదు కదా, విష్ ఉంది ఇక్కడ. మేము విష్ కాబట్టి విష్ అయిపోయింది. ఆ ఓనర్స్ వచ్చేసి ఆల్రెడీ నాతో పాటు బిజినెస్ చేస్తున్న పర్సన్స్ అండి, బయట కాదండి. నాతో పాటు లాస్ట్ 13 years నుంచి బిజినెస్ చేస్తున్న పర్సన్స్ అందరు లారీ ఓనర్స్ అండి. 2019 లో అది కృష్ణాపట్నం పోర్ట్ లో అదాని హ్యాండ్ ఓవర్ అయింది పోర్టు 2018-19 లో. అప్పుడు బిజినెస్ కంటైనర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వచ్చేసి బిజినెస్ హోల్డ్ చేస్తున్నాను. దానివల్ల నా లారీలు కూడా నేను స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, దానికి వీళ్ళు ఏం చేశారంటే 2018 లో గోల్డ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. మనకి ఏపీ, తెలంగాణ, తమిళనాడు 3 స్టేట్స్ కి వచ్చేసి గోల్డ్ సప్లై చేస్తున్నారు. ఎక్కడ ఏ కంపెనీస్ కంటే ఫస్ట్ వీళ్ళతో ఎందుకు డైరెక్ట్ అయ్యామంటే చెప్తున్నాను. జోసల్కాస్ అండ్ జోయల్కాస్, సిఆర్టీ జ్యువెలర్స్ అని టాటా కనిష్క్ ఉంది కదండి, ప్రతి వర్క్ మనం మ్యానుఫ్యాక్చర్ నుంచి మనకి గోల్డ్ వర్క్ సప్లై చేస్తున్నారు సార్. అందుకని ఫస్ట్ మనం గోల్డ్ అనేది ఇచ్చామండి. కొంచెం ఏదైనా కావాలని కూడా ఎక్స్ట్రా తరుగు, ఎక్స్ట్రా కూలీ అనేది కూడా మన కార్డు ద్వారా ప్రొవైడ్ చేసే దానికోసం వాళ్ళతో నేను లింక్ చేసుకుందండి ఇదంతా. ఓకే, అందుకని విహాష్ కింద గ్లోబల్ మార్కెటింగ్ అని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేసింది. మనం మార్కెటింగ్ తీసుకున్నాం. వీళ్ళందరూ బయట వాళ్ళే కదండి, మన వాళ్ళే. అందుకు వాళ్ళు ఆల్రెడీ గోల్డ్ మ్యానుఫ్యాక్చర్స్. నేను అందుకని వాళ్ళు కూడా మీకేం చెప్పాలి, వాళ్ళు షాప్ పెడతారండి, తీసుకుంటారని అన్న మాట కూడా రానిలేదు మీకు. అంటే ఒకరితో కాదు, మనం ఇన్వెస్ట్ చేస్తున్నాను మనకు కావాలి ఫస్ట్. అందుకని ఫ్యూచర్ లో మనమే ఎంటర్ప్రైజెస్ అనేది ఓపెన్ చేస్తాం. గోల్డ్ కూడా చెప్పలేదు, ఎంటర్ప్రైజెస్ చెప్పారు. ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ వచ్చేసరికి వాళ్ళకి 9 years అగ్రిమెంట్స్ ఉంటారు. జ్యువెలరీకి 9 years అగ్రిమెంట్స్ ఉంటాయి. అగ్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ షాప్ ప్లాన్ చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు లలిత జ్యువెలరీ ఉంది కదా, ఆయన కూడా ఒకప్పుడు మ్యానుఫ్యాక్చర్. ఆల్రెడీ అతను వచ్చేసి విడిగా వర్క్ చేసిన అతను లలిత జ్యువెలరీ అంటారు. తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయ్యాడు, తర్వాత షాప్స్ పెట్టుకొని ఏది మనకి ఎస్టాబ్లిష్ చేసుకుంటా పోయాడు. ఇప్పుడు ఉన్న లలిత జ్యువెలరీ ఆయన ప్రతి దానికి ఓనర్ కాదండి, సబ్ డివిజన్స్ ఇచ్చేస్తారు ఎవరికి వాళ్ళు. అలా చేసుకుంటూ పోతూ ఆ సప్లై అనేది వాళ్ళు చేసుకుంటారు. సేమ్ ఇదే ప్రోడక్ట్ నెక్స్ట్ జ్యువెలరీ అనేది కూడా వస్తుంది. అది ముందుగా చెప్పుకుంటుంది, టైం పడుతుంది. విహాస్ అనే వాళ్ళ అంటే పార్ట్నర్ పేర్లు అన్ని అంటే పార్ట్నర్ కదండి, వాళ్ళ పేరు నేను తీసుకున్నాను అంటే. ఓకేనా, అంటే గోల్డ్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేస్తున్నారు షాప్స్ అని, అందుకని వాళ్ళ గుర్తుకుంటుందని వాళ్ళ నేమ్స్ నేను తీసుకున్నాను. డిసిషన్ అనేది మీరే తీసుకుంటారు ఫైనల్ మొత్తం నేను ఏదైనా సార్. అందుకని మీకు ఏది కావాలన్నా సరే నన్నే వచ్చి మీరు డైరెక్ట్ గా అనేది మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే సార్, ఇది కమిషన్ స్ట్రక్చర్ సార్. మనకి ఒక పర్సన్ బిజినెస్ చేయకపోయినా ఫస్ట్ స్ట్రక్చర్ లో చైన్ లింక్ 7 levels అండి. మొత్తం ఆ 7 levels ప్రతి ఒక్కరికి వచ్చే కమిషన్స్ అండి. మీరు చేసినా చేయకపోయినా ఇచ్చే కమిషన్స్. ఫస్ట్ డైరెక్ట్ ఎన్ఐడిస్ 5% ఆఫ్ 3200 అంటే 160 rupees వస్తుంది 5% అంటే. దానికి మన కంపెనీ 10 members వచ్చేసరికి కమిషన్ 1600. అది కాకుండా రివార్డ్స్ సపరేట్ అండి. ఇది ఓన్లీ కమిషన్ స్ట్రక్చర్ మాత్రమే, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చైన్ అంటే మీరు ఆల్రెడీ 10 మంది చేశారు, వాళ్ళ కింద నెక్స్ట్ చైన్ లో అవుతుంది కదా, వాళ్ళు ఒక్కొక్కరు 10 మంది చేస్తే మనకు అయ్యేది టోటల్ గా 100 members. 100 members కూడా మన కంపెనీ 3% అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే 3% అంటే 96 rupees. 96 అంటే 99,600 కమిషన్ వస్తుంది. కమిషన్ స్ట్రక్చర్స్ ఇది. నెక్స్ట్ వాళ్ళ కింద కూడా ఇంకోటి వచ్చారనుకోండి, మనకు నెక్స్ట్ వచ్చేసి 1000 members వస్తారు చైన్ లింక్ లోనే అని. వాళ్ళకి 2% వస్తుంది. తర్వాత 1% అండ్ 1% అండ్ 1%. లాస్ట్ స్టెప్ వరకు ఇంతమంది మెంబర్స్ వరకు మీకు అలాట్ అయ్యేదానికి మీకు ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ రివార్డ్స్. ఫస్ట్ మనం చైన్ లింక్ చెప్పాను కదా సార్, చైన్ లింక్ మనం చేసుకున్నా చేయకపోయినా అయ్యాయి. నెక్స్ట్ అనేది రివార్డ్స్ లో కూడా మన కష్టం రాలేదు కొంత. దానికోసం ఏం చెప్పామంటే ఫస్ట్ రివార్డ్ లెవెల్ 1 లో మనం ఫస్ట్ 15 మనం ఇచ్చేది వాళ్ళ అమౌంట్ వాళ్ళకి 3200. లెవెల్ 1 ఎవరైనా ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు. లెవెల్ 2 డైరెక్ట్ 15 అని చెప్పానంటే ఆల్రెడీ మీరు డైరెక్ట్ గా 10 members చేస్తున్నారు. ఓకేనా, ఆల్రెడీ మీరు 10 members చేస్తున్నారు. ఇంకా పెండింగ్ ఎంత 5 members మాత్రమే. మీకు 5 members ఎక్స్ట్రా 5 members చేస్తే మన కంపెనీ ట్రిక్ ఒకటి ఇచ్చి ప్లస్ క్యాష్ 5000 క్యాష్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దానిలో చైన్ ఐడీస్ 150 ఉందండి. ఆల్రెడీ మీరు చైన్ అనేది కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మీ చైన్ అనేది అవ్వదు. మీ చైన్ దానికి సపరేట్, దీనికి సపరేట్, ఇలా ఉంటుంది. లెవెల్ నెంబర్ 3 డైరెక్ట్ ఐడీస్ 25 అండి. మనం ఆల్రెడీ లెవెల్ 2 లో 15 ఐడీస్ చేసేస్తున్నాం.
ఇంకా మనం చేయాల్సింది ఒక 10 ఐడీలు కానీ మీరు డైరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే, ఒక 10 ఐడీస్ కానీ ప్లాన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా చైన్ లింక్ 1000 మీకు ఆల్రెడీ లెవెల్ 3 లో మీకు ఆటోమేటిక్ అయిపోద్ది. ఆ 10 మందితోనే అయిపోద్ది. మీరు వీళ్ళు కూడా వాళ్ళు కొంతమంది చేయకపోయినా కూడా మీరు తరఫున చేసే వాళ్ళు కూడా మీకు లెవెల్ అనేది ఈజీగా రీచ్ అవ్వడం కోసం పెట్టాం. లెవెల్ నెంబర్ 3 లో మన ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్ డైరెక్ట్ గా. ఏది మన డైరెక్ట్ 25 ఆల్రెడీ 15 చేస్తే ఇంకో 10 అయిపోయింది. ఆ 10 వేలు చేస్తే మీకు స్కూటర్ అనేది ఎలిజిబుల్ లో పెరిగిపోతుంది. నెక్స్ట్ లెవెల్ నెంబర్ 4 డైరెక్ట్ ఇట్ 40 అండి. అంటే ఆల్రెడీ 25 ఉన్నాయి, ఇంకా 15 ఐడీలు మాత్రమే అలర్ట్ చేస్తున్నాం సార్. ఇంకా 15 ఐడీలు చేస్తే చైన్ లింక్ తో 10,000. మనం లెవెల్ 4 లో ఎంత అవుతుందండి 1 lakh వస్తుందండి చైన్ లింక్ అంటే. దాన్ని కూడా చేస్తారో చెయ్యరు, మళ్ళీ 100% చేస్తారని నమ్మకం కదా. చేయకపోయినప్పుడు లెవెల్ పాస్ అయ్యే దానికోసం ఒక కొంచెం కింద రేంజ్ పెంచి 10,000 ఐడీస్ మాత్రం పెట్టామండి చైన్ లింక్ అనేది. ఓకే, చైన్ ఐడీస్ దానికి 1 lakh క్యాష్. లేదంటే సింగపూర్ అండ్ మలేషియా. యాక్చువల్లీ సింగపూర్ మలేషియా కాస్ట్ వచ్చేసి 1,25,000 1,30,000 అవుతుంది. అంటే వాళ్ళకి క్యాష్ కావాలి, క్యాష్ ఇస్తాం. లేదు ట్రిప్ కావాలబ్బా మాకు క్యాష్ ఏముంది అన్నా కూడా దాంట్లో ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్ నెంబర్ 5 సార్. ఆల్రెడీ మనం వచ్చేసి 40 ఐడీస్ చేస్తున్నాం, 40 చేస్తున్నాం. లెవెల్ నెంబర్ 5 లో 60 అంటే ఒక్క 20 ఐడీలు యాడ్ చేసుకుంటామండి. 20 ఐడీలు యాడ్ చేసుకున్న వల్ల మనకు వచ్చేసి 2 lakhs క్యాష్ వస్తుంది. ప్లస్ లేదంటే హోమ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు నాకు 2 లక్షలు వద్దు అనుకుంటారు, దానికి మన ఇంటికి సంబంధించిన హోమ్ అప్లికేషన్ అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ ఏంటి, చిన్న ఐటమ్స్ కూడా మన రిఫ్రిజిరేటర్స్ డబల్ డోర్స్ అంటారు కదా, ఇంట్లో పెద్దది వాడతాం. అది మనం విడిగా కొనాలని కూడా 1 lakh పైన ఉంటుంది. అలాంటిది మనకి రిఫ్రిజిరేటర్స్, ఏసీ, టీవీ, ఇంటికి సంబంధించిన ఆల్ ప్రొడక్ట్స్ దగ్గర దగ్గర మనకి 80% కంప్లీట్ అయ్యేది 2 lakhs వర్త్లో వచ్చేసి మొత్తం ఇచ్చేస్తాం మన కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి ఏది ఐడి లెవెల్ నెంబర్ 6. ఓకేనా, దాంట్లో వచ్చేసరికి డైరెక్ట్ ఐడీస్ 80 అంటే దీనిలో 60, ఇంకొక 20 అంటే పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఎక్కడైనా. అంటే ఇది కూడా ఒక్క డిస్టిక్ వేయట్లేదు సార్, మీరు మీ క్యాపబిలిటీ ఏ డిస్టిక్ అయినా చేసుకోవచ్చు డైరెక్ట్ ఐడీస్ వరకు. దాంట్లో వచ్చేసి మీకు ఆల్రెడీ 4 lakhs క్యాష్ వస్తుందండి. 4 lakhs క్యాష్ లేకపోతే మనకి 45 grams గోల్డ్ అంటే ఈరోజు 8.5 ఉందండి గ్రాము, 24 క్యారెట్స్. రేపు మనం చేసేసరికి ఏమన్నా 5,000 10,000 అవచ్చు, 12,000 ఎంతైనా సరే మీకు కావాలంటే ఇది కాకుండా గోల్డ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ రోజు మార్కెట్ ప్రకారం గోల్డ్ అనేది డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తాం. లాస్ట్ లెవెల్ అండి ఇది. అంటే ఇది మెయిన్ లీడర్స్ కి ఈజీగా రీచ్ అవ్వడం కోసం మాత్రం పెట్టిందండి ఇదంతా. లీడర్స్ ఈజీగా రీచ్ అయ్యే ప్లాన్స్ అండి ఇదంతా. కింద పర్సెంట్ కొంచెం కష్టపడాలి. లీడర్స్ అంటే మనకు ఆటోమేటిక్ ఒకరికి లింక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ లాస్ట్ లెవెల్ అండి. డైరెక్ట్ ఐడీస్ 100 ఐడీస్ చేస్తే దాంట్లో చైన్ లింక్ 50,000 అయితే మన కంపెనీ వచ్చేసి 10 lakhs క్యాష్ ఇస్తుంది. 10 lakhs క్యాష్. లేదంటే నాకు క్యాష్ వద్దు అనుకుంటే డైరెక్ట్ స్కోడా కైలాష్ కార్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సార్. టాప్ అండ్ ప్రొవైడ్ చేస్తుంది. టాప్ అండ్ మనం తీసుకున్నా కూడా 13 లక్షలు దాకా ఉంటుంది. టాప్ అండ్ వచ్చేసరి స్కోడా కైలాష్ సెర్చ్ చేసుకోవచ్చు కూడా. అది కూడా లేదు క్యాష్ వద్దు అనుకున్నా కూడా కార్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏదైనా సరే అంటే అది లేకపోతే అది మీకు పర్లేదంటే మాకు క్యాష్ ఇవ్వండి, క్యాష్ ప్రొవైడ్ చేస్తాం. లేదు సార్ మాకు ఇలా కావాలి వెహికల్ కాకుండా దాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ రోజుకి ఎంత కాస్ట్ అని పెరగని సార్ ఆ కార్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అందుకని పర్టికులర్ గా స్పెసిఫిక్ గా పెట్టాం ఆ కార్ కూడా. ఏదో కార్ బొమ్మ పెట్టి పెట్టాలి, డైరెక్ట్ గా లైవ్ కార్ లోనే ప్లాన్ చేసి సెట్ చేసింది. క్యాష్ వద్దంటే కారు, క్యాష్ వద్దు కూడా కారు. ఇది ఇప్పుడు డైరెక్ట్ 100 చైన్ ద్వారా అంటే టీమ్ ద్వారా 50,000 ఐడీస్ ఉండాలి. 50 అవ్వాలండి. ఇది టీమ్ ద్వారా వచ్చేసరికి 50,000 అవ్వాలి. ఈజీగా అవుతుంది సార్. మనకి యావరేజ్ అదే అంటుంది. లెవెల్ నెంబర్ 3 లోనే ఫస్ట్ చూపించింది అదే సార్. లెవెల్ నెంబర్ 3 అండ్ 4 లోనే మనకి కంటిన్యూగా చేయకపోయినా అయ్యే చైన్ లింకే 1 lakh. నేను అందుకని మళ్ళీ లీడర్స్ వరకు ఏంటంటే కింద వీళ్ళు కొంచెం ఇది ఐడీస్ క్రియేట్ చేసుకొని ఆ టీంను కూడా తగ్గించాను. నేను ప్రతిదానికి టీం తగ్గించడం జరిగింది. అందుకని ఫస్ట్ మీకు బేసిక్ గా ఒక పర్సన్కి వచ్చే కమిషన్ లో ఎంతమంది చేరతారనేది చూపించారు. ఫస్ట్ స్టెప్ సార్. దాంట్లో అది కింద లెవెల్స్ మీకు వచ్చే డైరెక్ట్ ఫస్ట్ 3,200 గేమ్స్ అదే సార్. కార్డ్ అనేది విజిబుల్ అవుతాయి. విజిబుల్ అయితే మీకు షాపింగ్ ప్రొవైడ్ అవుతుంది. ఆ షాపింగ్ డీటెయిల్స్ అన్ని మీకు కార్డు కిందే వచ్చేస్తాయి సార్. మీ మొబైల్ దానికి పర్చేస్ చేసుకోవచ్చు. 3,200 కి కార్డ్ విజిబిలిటీ మాత్రమే. మీకు పర్చేజ్ అన్లిమిటెడ్ డిస్కౌంట్స్, అన్లిమిటెడ్ పర్చేస్, లిమిట్ ఇవ్వలేదు అక్కడ. అన్లిమిటెడ్ ఇది జస్ట్ జాయినింగ్ ప్యాకేజ్ కింద
అంతే 3200 అనేది జాయినింగ్ ప్యాకేజ్. ప్యాకేజ్ దాన్ని మనం పర్చేజ్ చేసుకోవడానికి వాడలేము. వాళ్ళు దానికి మనకు కంపెనీ కంపెనీ వచ్చేది ఏది ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే డీటెయిల్స్ ఇచ్చేస్తాం. ఒక్కొక్క ప్రోడక్ట్ అంటే జస్ట్ మీకు శాంపిల్ గా మీ బ్రోచర్ లో కూడా 4 ప్రొడక్ట్స్ అనేది పెట్టాను. ఆ 4 ప్రొడక్ట్స్ లో ఫస్ట్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కూడా డైరెక్ట్ గా ఏంటంటే ఒక షాప్ లో ఏదైనా మనకి కావాలనుకున్నా కూడా తరకు పోయి లేకుండా ఆర్నమెంట్ గా ఇచ్చేసే ఉందండి డైరెక్ట్ గా. సిల్వర్ వరకు డైరెక్ట్ మనం ఏమి పర్టికులర్ గా ముందుగా చెప్పుకోగలరా, దాన్ని కూడా సెకండ్ ఒక 1 వీక్ లోనే ఇది ఇచ్చి మేమంతా ఎలిజిబుల్ అయితే ఒక 10 days లో మీకు ఇచ్చేస్తాం. అంటే సపోజ్ ఇంట్లో ఏదైనా శుభకార్యం బింది కొనుక్కోవాలి, మనం బింది కొనాలంటే ఒక 1/2 kg లేదా కంచం కొనాలంటే ఒక 1/2 kg 1/2 kg ఉంటుంది వెండి కంచం కొనుక్కోవాలన్నా. మళ్ళీ అడిగితే ఏ షోరూమ్కి వెళ్తాం వాడికి ఎంతో కొంత తరుగుక్కులేనే వస్తుంది, అది అవసరం లేదు. డైరెక్ట్ ఆర్నమెంటే మీకు ఆ రోజు రేటే ఇచ్చేస్తాం మనం గమనించి. అంతే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మనకి? ఏమన్నా 7 levels సార్. దాని అన్లిమిటెడ్ సార్, అన్లిమిటెడ్. మీ అమౌంట్ మీకు రీఫండ్ వచ్చేస్తుంది, మీరు చేసినందుకు కమిషన్ వస్తుంది. ఒకరు ఎన్నైనా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్. లిమిట్ అనేది వేసుకోవచ్చు సార్. దాని కూడా అది కూడా మేము చూసాం సార్. దానికి యాక్చువల్లీ ఇంకోటి కూడా మీరు చాలా చిన్న లాజిక్ ఏంటంటే level 3 లో మనం కింద చేంజింగ్ వెళ్ళిపోయింది అనుకోండి, యావరేజ్ ఐడి అది 10 ఐడి ఇదే కాదు. ఏమంటారు? ఈజీగా వెళ్ళిపోతుంది సార్. అది మనం చేంజింగ్ అని అసలు ఆలోచించబడాలి. చాలా తక్కువ వెయిటింగ్ చేంజింగ్, అందరిలాగా పెద్ద లాంగ్ పీరియడ్ పెట్టలేదు. షూర్ సార్. ఓకే సార్. ఇంకేమైనా ఉన్నాయి సార్? ఏమైనా డౌట్స్ ఏమన్నా సార్? మన వెబ్సైట్ కూడా మీ బ్రోచర్ లో ఉంది, www కొట్టచ్చు, లేదా మామూలుగా vihash-global-marketing.com కొట్టినా కూడా చేస్తున్నాం. స్పేస్ అవసరం లేదండి. vihash-global-marketing.com ఫుల్ నేమ్ మనది వచ్చేసరికి. ఆ నుంచి మీరు ఐడి అనేది జనరేట్ చేసుకోవచ్చు. మీరు దాని నుంచి అన్ని లింక్ అవుతుంది. దానిలో దానిలో క్రియేటివ్స్ ఉంటుంది. క్రియేటివ్స్ ఓపెన్ చేయాలి, రెఫరల్ వస్తుంది. రెఫరల్ మీద లింక్ చేస్తే ప్రతి ఇప్పుడు ఇక్కడ షేర్ చేస్తారు. జ్యువెలరీ మీద కానీ ఇక్కడ హోమ్ అప్లయన్స్ కానీ ఇంకా అన్ని పెట్టినారు కదా, ప్రతి దాంట్లో డిస్కౌంట్ అనేది వస్తుంది. ఎవ్రీ ప్రోడక్ట్ 40 ప్రొడక్ట్స్ వస్తాయి. అవి మీకు ఎగ్జాంపుల్ మాత్రమే. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ అనేది ఇచ్చేసాం జ్యువెలరీ మీద. నెక్స్ట్ సిల్వర్ కావాలనుకుంటే నెక్స్ట్ వెంటనే అప్రాక్సిమేట్లీ ఎంత డిస్కౌంట్ రావచ్చు మనకి ఈ కార్డు వల్ల? 10% అండి. 10%. 10% మీకు వచ్చేసి మీకు ఎంత డిస్కౌంట్స్ అనేది వస్తుంది కూడా కింద మీకు వస్తుంది ఆప్షన్ అండి. మీ ఆప్షన్ ఎంత డిస్కౌంట్ అనేది కూడా మీ మొబైల్ కార్డు మీద కింద విజిబుల్ అయిపోతుంది. పలానా షాప్ పేరు, ఇంత పర్చేస్ చేసుకుంటే ఇంత డిస్కౌంట్స్ వస్తాయి. అప్ టు 10 కదండి, కొన్ని ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. హోమ్ అప్లికెన్స్ ఇంకా 40 అలా కూడా వస్తాయి కదా. అది ఎలక్ట్రానిక్స్ 50, 60 కూడా వస్తాయి కదా. అలా అదే అంటుంది మినిమం అనేది అప్ టు 10 అంటాం. కానీ వచ్చేవి కూడా ఒక్కో ప్రోడక్ట్ ఒక్కో విధంగా ఉంటుంది. మార్కెట్ లో మనం ఎక్కడ ఎప్పుడు కొనలేని దానికంటే 100 times డౌన్ లోనే ఉంటుందండి మన దగ్గర ప్రోడక్ట్. ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ అమెజాన్ ఆఫ్లైన్ ఏది అదే షాప్స్ ఇచ్చారు కదా. కొన్ని షాప్స్ దాంట్లో మీ మొబైల్ లో క్రియేట్ అయిన మాత్రమే కదా ఐడి తీసుకున్న వాళ్ళకి యాప్ వస్తుంది. యాప్ లో ఈ ఏరియాకి తగ్గట్టు ఆ ఏరియాలో ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో చూపిస్తుంది. అంటే మీకు అది కూడా చెప్తాను సార్. అదే ఫస్ట్ అన్నిటి ఇంట్రడక్షన్ చేయకూడదు. ఒక 40 ప్రొడక్ట్స్ కదా, ఎవ్రీ 30 days కి ఒక్కో ప్రోడక్ట్ మీ మొబైల్ కి విజిబుల్ అయిపోతుంది. ఎవ్రీ మొబైల్ కి ఏ పర్సన్ ఆ పర్సన్ విజిబుల్ అయిపోతుంది. ఏది అంటే అయిపోయినాయి సార్. అదే ఓవరాల్ గా ఆల్రెడీ 5 to 10 ప్రొడక్ట్స్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. కాకపోతే అన్ని ఒకసారి వదలకుండా నేను ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ప్లాన్ చేయాలి. ఒక్క డిస్ట్రిక్ట్ ఆపేది కాదు బిజినెస్ అనేది. ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మనం ఒకే రోజు తిరగలేము. అందుకని ముందుగా ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్ లో కూడా ఎక్కడ ఏ పాయింట్ అనేది కూడా గ్యాదర్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. అందుకని ఒక్కొక్క ప్రోడక్ట్ కి టైం లిమిట్ ఇస్తున్నాం 30 days. అంటే మన కార్డు కూడా లైఫ్ టైం మనం పరిగెత్తబడలేదు ఏది కూడా. అందుకని అట్లా ఒక 3 years గవర్నమెంట్ 3 years ఉంది మనకి, అంటే 36 months ఆ లోపల 40 products వస్తాయి మనకి స్టెప్ బై స్టెప్. అదే మన యావరేజ్ 30 days ఒకటి బ్రాంచ్ చేసుకున్నా కూడా మనకు 100% ఫుల్ఫిల్ అయిపోతుంది. అది కూడా అందరిలాగా నేను ఒకేసారి కూడా ఇస్తానని చెప్పట్లేదు, స్టెప్ లో ఇస్తున్నాను అందరికి.
సార్ గోల్డ్ వచ్చేసి 3 to 4 షాప్స్ ఉన్నాయి సార్. వాళ్ళు మీకు జస్ట్ శాంపిల్ గా ఒకటి చెప్పాను. 3 to 4 షాప్స్ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి సార్ షోరూమ్స్. చిన్న షోరూమ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయట్లేదు, పెద్ద షోరూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ మన వాళ్ళు సప్లై చేస్తున్న వాళ్ళే ప్లాన్ చేసింది ఫస్ట్. ఎలక్ట్రానిక్ వచ్చి సోనా విజన్ స్టార్టింగ్ లో ఇచ్చేదానికి మనకి ప్లానింగ్ లో ఉంది సార్, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. అది వాళ్ళు చాలా బిగ్గెస్ట్ కంపెనీ, అది ఎవరికి తెలియదు కానీ సోనా విజన్ పేరుకే వింటాం. సోనా విజన్ సూపర్ సార్, మేము అక్కడే కొంటాం. ఏవైనా ఎలక్ట్రికల్ సార్ 100% కన్ఫర్మేషన్ కాదు, కానీ ఈ లోపలే ప్లానింగ్ లో ఉంది, అది వెయిటింగ్ పీరియడ్ లో ఉంది. అదే బెస్ట్ సార్, అదే బాగుంది. అది ఇస్తే నాకేంటంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ కవర్ అయిపోతాయి, ఒక్క దానికి అన్ని డిస్ట్రిక్ట్లు కవర్. దానికోసం కొంచెం వెయిటింగ్ అనుకోవడం. సిఎంఆర్ ఆల్రెడీ వస్తుందండి, చందన సిఎంఆర్ ఆన్లైన్ కనుగోలి ఎనీ క్లాత్ ఇప్పుడు బట్టలకి అక్కడ ఇచ్చారు. లేదండి, గుంటూరులో కూడా ఉంది, చూడలేదు. గుంటూరులో కూడా ఉంది, వాళ్ళ ఆల్రెడీ బ్రాంచెస్ ఉన్నాయి, మొత్తం 7 బ్రాంచ్లు ఉన్నాయి ఏపీలో. కందుకూరులో ఒకటి. సక్సెస్ అవుతామనే నమ్మకంతోనే బాధపడితే లెవెల్ 7 వరకు 100 మందే కదా. ఎవరైనా ఇంకోటి లేదంటే ఫ్యామిలీలో మనం పోవచ్చు, అచీవ్ అవుతారు 100 మందే కదా, వేలు మంది లేరు. సరే అడిగారు ఈజీగా రీచ్ అయ్యేదండి ప్లాన్ చేసింది. కష్టం అనేది లేకుండా సింపుల్ గా జస్ట్ మనం అతను చేయలేనడు కూడా ఒక స్టాల్ పెట్టుకున్నాం. మనం రాబోయే రోజుల్లో ఇది ప్రతి ఇంట్లో ఒక కార్డుని మనం ఇవ్వాలా. అంతేనండి, వాళ్ళు యాడ్ కన్నా కొంచెం షాపింగ్ అయితే కామన్. ప్రతి షాప్ లో పోయి మన కార్డు చూపిస్తే వాళ్ళకి వచ్చే 10% తో వాళ్ళే బిజినెస్ చేసుకుంటా పోతారు. ఇది మాత్రం మనం తీసుకుని ఎంత దూరమైనా పోవచ్చు అనేది నేనైతే గట్టిగా నమ్మాను. రసూల్ భాయ్ నువ్వు డల్ గా ఉన్నావు, ఇందాక నుంచి వాయిస్ రాలా. మాట్లాడడం కాదు, కన్సల్టేషన్ ఏందబ్బా అని కొద్దిగా డౌట్ వచ్చింది. రసూల్ సార్ అని కావలి, కావలి ఆ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం తెలంగాణ నుంచి కావలి వరకు నెల్లూరు వదిలేస్తాం. వెజ్ ఎవరన్నా ఉన్నారా? ఇంకా సార్ అదే నాకు వెహికల్స్ వచ్చేసి 35 వెహికల్స్, 35 లారీలు ఓనర్ నేను. ఇప్పుడు లేదండి, అన్ని ఇస్తాను. దాని తర్వాత మీకు గూగుల్లో సెర్చ్ చేసిన నా గురించి శ్రీవేణి హోమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ అన్నప్పుడు నేను ఇండస్ట్రీ కూడా పెట్టుకున్నాను ఆల్రెడీ. శ్రీవేణి హోమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ అంటే మాట్లాడడం అయితే ఇదే, దానికైతే నాకు మాన్యువల్ అవసరం లేదు. పర్టికులర్ ఏంటంటే ఇది ఇలాగ వచ్చేసి మన ఇండస్ట్రీ అంటే ఆర్ట్ వాళ్ళు యూజ్ ఇలా ఒక్క ప్రోడక్ట్ ప్రొడక్ట్స్ వరకు అన్లిమిటెడ్ వస్తాయి. లైఫ్ టైం మినిమం కార్డు తక్కువ 3 సంవత్సరాలు యూజ్ చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ ఆప్షన్ 3 years. 3 years తర్వాత వచ్చేసి రెన్యూవల్ వస్తుంది. అయ్యే ఒకసారి ఒక 50 ఉన్నట్టు ఆటోమేటిక్ అంటే అనేది కంటిన్యూ అయ్యే దానికోసం మాత్రమే మనం లైఫ్ టైం వ్యాలిడీ అంటాం. ఇంకోటి దీనివల్ల ఇది ఆల్రెడీ కార్డు వల్ల యూజ్ అయింది. కార్డు వల్ల యూజ్ కాకుండా మనం బిజినెస్ చేసుకునేది. మీరంతా నెట్వర్క్ లో ఉన్నారు, నెట్వర్క్ లో ఏం చేస్తారు, మనం జాయిన్ అవ్వాలి. ఒకటి ఏ అంటారు, ఒకటి బి అంటారు, మళ్ళీ ఏలో ఏ అంటారు, బి అంటారు, మళ్ళీ వాళ్ళ కింద ఏ అంటారు, బి అంటారు. ఈ రెండు కలవాలంటే పైకి రావాలి. అదే కదండి, అంత అమేజింగ్ ఏమన్నా నెట్వర్క్ లో ఇప్పుడు మనం అది రావాలంటే మనం తక్కువ 1000 మంది నేర్చుకుని కానీ 100 మంది రీచ్ అవ్వడం కష్టం. 100% మనం ఏమి తెలుసుకుని వాళ్ళకి ఏమి తెలుసుకుంటే 1000 మంది చేసుకుంటే కానీ 100 మంది రీచ్ అవ్వడం కష్టం అండి. ఆ ఇబ్బంది కూడా లేకుండా మనం ఏంటంటే కంపెనీ 7 levels ఇచ్చామండి. ఇది బిజినెస్ లెవెల్స్ ఎక్కువ మొత్తం మీద 7 levels ఇచ్చాము. 7 levels ఎలా అంటే సపోజ్ నేనున్నాను, తను జాయిన్ అయ్యారు సార్. ఒక 10 మందిని కానీ జాయిన్ చేస్తే సేమ్ ప్రతి ఒక్కరు మేనేజ్మెంట్ ఏంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. తను జాయిన్ చేస్తే మీరు పెట్టిన 3000 క్యాష్ రూపంలో రివార్డ్స్ రూపంలో క్యాష్ చేస్తాం. ఫస్ట్ అది ఎక్కడైనా ఉంది సార్. ఓకే, ఫస్ట్ లెవెల్ 7 levels ఉన్నాయి.
ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి ఆ విధంగా వస్తుంది. ఇలా కష్టం అనేది ఉంటుంది. ఏది ఆ 10 మంది అనేది జాయిన్ చేయించారు. ఫస్ట్ ఆ 10 మందిని జాయిన్ చేయించడం వల్ల ఏమైందంటే పర్ పర్సన్ నుంచి 5% కమిషన్ అంటే ఎంత 10 మంది ఇంటూ 5%, 3,000 5% 160 రూపాయలు, 160 10 1,600 రూపాయలు కమిషన్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ స్టెప్ అతను అయిపోయింది. దీన్ని మేము 7 స్టెప్స్ అనేది చైన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇది యాక్చువల్లీ 1992 మోడల్ అండి. ఇది కూడా ఎమ్మెల్యేలు దాని బ్రాండెడ్ కాదు, ఇది బ్రాండెడ్ కాదు. అందుకని మేము తీసుకొచ్చిన స్ట్రక్చర్ వచ్చి 1992 మోడల్ స్ట్రక్చర్. 7 లింక్స్ అండి దీనిలో. సపోజ్ తను జాయిన్ ఆ పక్కన ఆ పర్సన్ జాయిన్ చేస్తున్నాడు అనుకోండి, తను ఆల్రెడీ 5% ఇస్తున్నారు, తను వచ్చేసి ఇంకొక పర్సన్ జాయిన్ చేస్తున్నారు, తనకు 5% వస్తుంది, తనకు 3% వస్తుంది. అలాగా 5 3 2 1 1 అనేది మనకు 7 స్టెప్. 1 అనేది 4 స్టెప్స్ వస్తాయి టోటల్. అంటే మనకు ఓవరాల్ కింద నుంచి 5 వచ్చి 15% అడిషనల్ కమిషన్ వస్తుంది ఒక్కొక్క మనిషి నుంచి. మేము కింద క్యాలిక్యులేషన్ చేసుకుంది అంటే ఆఫర్స్ కానీ ఏదైనా సరే ఒక మనిషి నుంచి ప్రతి ఒక్క మనిషికి 3,200 రూపాయలు ప్రతి ఒక్కరు అకౌంట్ లో పడేటట్టు మేము ప్లాన్ చేస్తాం. టోటల్ స్ట్రక్చర్ చెప్తున్నాను. అది కాకుండా రివార్డ్స్ అవార్డ్స్ ఇవన్నీ సపరేట్ రివార్డ్స్ అవార్డ్స్ అనేది మనకి సపరేట్ అనేది మనకి అలాట్మెంట్ అయ్యింది అని ప్రతి ఒక్కటి కాదు. ప్రతి ఒక్కరు బ్రోషర్ ఆల్రెడీ పంపిస్తున్నారా, మళ్ళీ పంపిస్తారు. ఒకసారి బ్రోషర్స్ కూడా చూడండి పంపిస్తున్నారు. ఆ బ్రోషర్ లో కూడా ఎలా అయింది మీరు పర్టికులర్ స్టాల్స్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు అంటే రియల్ ఎస్టేట్ ఉంటుంది చూడండి, విడిగా పబ్లిక్ మార్కెట్ దానికోసమే ప్లాన్ చేస్తున్నాం. మేము అమౌంట్ కట్టామండి, దానికి అని మీరు కమిషన్ ఇచ్చారు, తర్వాత వెళ్ళిపోతే ఎలాగా, అందుకని ఆ ఇబ్బంది కూడా లేకుండా గొప్పగా చెప్తాం. మీరు స్టాల్స్ పెట్టుకోవచ్చు, పాంప్లెట్ పంచుకోవచ్చు, ఏది ఎంత మంది సార్ అన్లిమిటెడ్ తో జాయిన్ చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్ కాదు, నేను ప్రాపర్ గా నాది నేటివ్ ప్లేస్ అండి, అందుకని ప్రతిదీ చెప్తాను. నేను ఇక్కడ స్టే చేయాల్సిన పర్సన్ ఓకేనా, అందుకని ఇలా చెప్తున్నాను. మీకు ఏదైనా సరే ప్రాసెస్ చేసుకున్నా కాంప్లైంట్స్ వచ్చినా మీరు పర్టికులర్ ఏదైనా మీ పెట్టుకొని ఇలా టెలికాలింగ్ చేయించుకున్నా ఎవరు చేసుకున్నా కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ జనరేట్ కూడా ఏంటంటే ఫస్ట్ ఆ లెవెల్స్ లో మనం రీచ్ అవుతాం కదా, లెవెల్స్ ని రీచ్ అయినప్పుడు మనకి రివార్డ్స్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ కూడా పెడుతున్నాను పర్టికులర్ గా. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ లెవెల్ లో ఇలా జరిగింది, ఏది తను 10 మందిని జాయిన్ చేశాడు, రివార్డ్ రూపంలో 3,000 రూపాయలు క్యాష్ అనేది తన క్యాష్ తను తీసుకున్నాడు. తర్వాత తన నుంచి కమిషన్ తీసుకున్నాడు. లెవెల్ 2 అంటే ఒకవేళ ఆయన చేయలేడు, ఆయన చేయకపోయినా కూడా కంపెనీ ఆయన ఏంటంటే పర్టికులర్ గా 7 లెవెల్స్ పెట్టిస్తుంది. ఎలాగంటే ఇప్పుడు తను ఉన్నాడు, తను చేయలేకపోయాడు, తను చేయకపోతే ఆల్రెడీ తన కింద 10 మంది ఉన్నారు. ఆ ఒక్కొక్కరు కూడా టికెట్ ఎవరైనా సరే 10 మందిని ఆయన వచ్చింది, అది కాకుండా ఆయన కమిషన్ ఆయన వచ్చింది. ఇది అసలు చేయలేదు, పూర్తిగా చేయకపోయినా కింద ఆయన చేసుకున్నప్పుడు పైన ఆయన కమిషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంతమంది అయినా సరే ఆ 10 మంది ఒక్కొక్కరు 10 మంది అంటే ఎంతమంది అయ్యారంటే 100 మంది అయ్యారు. సెకండ్ లెవెల్, ఆ సెకండ్ లెవెల్ లో కమిషన్ మీద అందరికి వస్తుంది. అది కాకుండా కంపెనీ లోకల్ ట్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా. నేషనల్ ఒక ఇండియాలో ఎక్కడైనా సరే ఒక ట్రిప్ మనం ఇప్పుడు దాకా రియల్ ఎస్టేట్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఇంకో మార్కెటింగ్ కాదు, ఎవరైనా సరే ట్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. మీరేం ఇచ్చింది ఓకే. సపోజ్ ఒక గోవా మన కంపెనీ నుంచి ట్రిప్ ప్రొవైడ్ చేస్తాము, ట్రిప్ ప్రొవైడ్ చేసేదండి, ఛార్జీలు పెట్టుకుంటారు, బస్సు ఎక్కిస్తారు, దిగుతారు, దాని పరిస్థితి అండి. మన ఖర్చులు ఎవరు పెట్టుకోవాలండి, మనమేగా పెట్టుకోవాలి. కొంతమంది ఆ ఖర్చులు ఎక్స్పెన్స్ కూడా లేకుండా పోకుండా ఉంటారు చాలా మంది. వాళ్ళ కోసం కూడా మన కంపెనీ ఏం చేస్తుందంటే మీరు ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు, ఇదంతా ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్క ట్రిప్ అనేది ఖచ్చితంగా కంపెనీ ఇస్తుంది. మీ ట్రిప్ లో ఖర్చు పెట్టుకోవడానికి కూడా కంపెనీ నుంచి 5,000 రూపాయలు క్యాష్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా తెలుసా, అది మీరు గోవాకి బుక్ చేసుకోండి, క్యాష్ ఎక్కండి, ఏదైనా మనకి ఏదైనా కొనుక్కోవాలి, ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోండి, అందుకని పర్టికులర్ ఇస్తుంది. సెకండ్ లెవెల్ సార్ ఏది మీరు చేసినా చేయకపోయినండి వచ్చేది చైన్ లింక్ తోనే. మీరు ఆ 10 మందితో ఆపేసిన దానికి ఇంకొక అప్లై చేస్తుంది, ఇంకొక యాడ్గా ఇంకొక 10 ఐడీలు అనేది ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్ట్రా ప్రొవైడ్ అంటే ఎలా చేస్తున్నా అంటే 10 మంది ఆల్రెడీ చేశారు, ఇంకో 10 మంది 20 మంది 25 మంది దానికి కంపెనీ నుంచి బైక్ కూడా అనేది ఫ్రీగా అలాట్మెంట్ చేస్తున్నాం సార్ స్టార్టింగ్ లో. ఇది వచ్చేసి కింద లెవెల్స్ వర్క్ అండి ఓకేనా. బైక్ సమ్ ఏదైనా ప్రొడక్ట్స్ అనేది కూడా అనేది చూపిస్తాం, అది కింద లెవెల్. అది కాకుండా సార్ మన కంపెనీ నేను నమ్ముకున్నాను, నా పరిస్థితి ఏంటి ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఇదేనండి, ఏ కంపెనీ సార్ మన కంపెనీ నుంచి మేము ఖచ్చితంగా నమ్ముకొని ఇప్పుడు 4 మంత్స్ నుంచి చేస్తున్నాం, లేదు 1 మంత్ నుంచి చేస్తున్నాం,
30 days నేను ఎవరు చెప్పినా కూడా నేను లైఫ్ నాకు చెప్పట్లేదు. 30 days చేస్తున్నాను, నాకు అవ్వట్లేదు. జరుగుతుంది, ట్రై చేస్తున్నాం, జరుగుతుంది. కానీ నాకు సరిపోవట్ల కమిషన్. నాకు ఏదైనా హౌసింగ్ కానీ, నా పిల్లలు ఉన్నారు, స్కూల్ ఫీజు కావాలి. స్కూల్ ఫీజు అంటే ₹1,00,000 లేదు. ఎప్పుడు ఏ పిల్లలు కూడా స్కూల్ ఫీజు రావట్లేదు. స్కూల్ ఫీజు కానీ, కాలేజ్ ఫీజు కానీ, దాని పరిస్థితి ఏంటి? దానికి కూడా ఎవరికి ఏది కావాలన్నా కూడా కంపెనీ విడిగా ప్రొవైడ్ చేస్తున్నారు, సపరేట్. ఎలాగంటే దాని కూడా ఇచ్చిన టార్గెట్ ఇస్తామండి. ఇప్పుడు మనకు అన్నట్టు ఏది ఎలా చేస్తాం, అది మనం చేయించాం. దానికి చిన్నగా ఏది ఒక టైం లిమిట్ ఇచ్చి, సపోజ్ ఒక 30 రోజులు టైం లిమిట్ ఇస్తాం. ఒక 30 ఏడీలో 50 ఏడీలో 100 ఇస్తాం. ఆ రోజు వాళ్ళ క్యాలెండర్ తగ్గట్టు ఐడీలు అనేది ఇస్తాం. ఐడీలు మీ పిల్లలు కానీ స్కూల్ ఫీజు 1 year పాటు ఇది నారాయణ ప్రభుత్వంలో ఫ్రీ స్కూల్ ఫీజు అనేది మన కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం సార్. అది ఎంతైనా ఉంటాయి. నారాయణ 2 స్కూల్స్ రండి, మీరు ఏ ఏరియా ఉంటే ఆ ఏరియాకి సంబంధించిన స్కూల్ ఏది మనం కూడా ప్రొవైడ్ చేస్తాం. పర్టికులర్ గా అక్కడే మన కంపెనీ అది కూడా కాదండి. ఫస్ట్ మాకు ఎక్స్పెన్స్, మాకు పెట్రోల్ ఖర్చుల పరిస్థితి ఏంటి అంటారు. అవునా కదా? స్టార్టింగ్ లేదు 12 months అంటే ఓకే నెట్టేస్తారు. 2వ నెలలో పరిస్థితి ఏంటి, మాకు పెట్రోల్ ఎక్స్పెన్స్ ఏంటి సార్. దాన్ని కూడా మీరు అందరూ టీమ్ లీడర్సే కాబట్టి మీరందరూ మీ కింద వాళ్ళతో మోటివేషన్ చేసుకోండి. సరేనయ్యా, నీకు కావాలి పర్టికులర్ గా నేను కంపెనీతో మాట్లాడతాను. జస్ట్ ఒక 10 ఐడీలు 15 ఐడీలు టార్గెట్ పెట్టండి. ఒక 10 రోజులు 15 రోజులు. మనం ఎక్కువగా ప్లాన్ చేయట్లేదండి, ఒకేసారి వేలు పట్టండి. మనం చిన్న ప్లాన్ చేస్తున్నాం. ఒక 10 ఐడీలు 15 ఐడీలు ప్లాన్ చేసుకోండి. అంత టైం ఇవ్వండి. ఎవరికి ఒకరోజు మనం పరిగెత్తుకుంటూ చేయగల బిజినెస్ కంటిన్యూ బిజినెస్ మాకు ఒక 10-15 రోజులు 10 రోజులు మీరే మీ టీమ్ మీరే ప్లాన్ చేసుకోండి. దానికి మన కంపెనీ రోజుకి ₹100 పెట్రోల్, ₹50 ఎక్స్పెన్స్ అంటే టీ ఖర్చులు కానీ వాటి కానీ రోజుకి 150 అంటే 30 days ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానండి. అది కూడా కంపెనీ ఇదే కాదు, మీకు ఏ అవసరం వచ్చినా సరే, మీకు ఏ అవసరం వచ్చినా సరే, రెంట్ కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్, రెంట్ కానీ పెట్రోల్ ఎక్స్పెన్స్ కానీ, లేదు విడిగా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలన్నా కానీ, ఏదైనా సరదాగా ఏదైనా టూర్స్ కి వెళ్ళాలన్నా కానీ మీకే సార్. అది కూడా నేను చెప్పేది భారీగా కూడా చెప్పట్లేదు. జస్ట్ మీరు చేసే కొంచెం క్వాంటిటీ అంటే సరే పర్ఫెక్ట్ క్వాంటిటీతో మనం వెళ్ళాలని అందుకే ప్లాన్ చేస్తూ ఇవన్నీ సెట్ చేస్తాం సార్. ఆఫర్స్ అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు స్టెప్ బై స్టెప్ మీ నుంచే కూడా రిలీజ్ అవుతుంది. మా నుంచి కొన్ని రిలీజ్ చేశాను, అలానే మీ నుంచి కూడా కొన్ని రిలీజ్. ఎవరికి వాళ్ళు నేను 24/7 ఆఫీస్ లో ఉంటాను. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 దాకా ఉంటానండి ఆఫీస్. పర్టికులర్ గా ఎవ్రీడే అండి, మీరు ఒకసారి అనేది కాకుండా ఎవ్రీడే అండి. టైం పాస్ చేస్తూ ఒక 15 minutes మీకు తగ్గట్టు ఎవరైనా ఉన్నా కూడా ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఎలా కూడా ఉంటారు. కొంతమంది అంటారు స్టార్టింగ్ స్టెప్ లో కూడా ఇబ్బంది పడేవారు ఉంటారు. ప్రతి ఒక్కరు మనకి ఏంటంటే పర్సన్ టు పర్సన్, ఎవ్రీ పర్సన్ మనకు కావాలి. దీంట్లో అందరిలాగా ఏదో కూడేసాం చేసేసామని కాకుండా ప్రతి ఒక్కరికి మన కార్డు యూజ్ అనేది అవుతుంది. అందుకని ప్రతి ఒక్క ఫ్యామిలీకి యూజ్ అయ్యే ప్రోడక్ట్ మనం పెట్టాం సార్. అది కూడా మీకు ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్తున్నాం. మీకు యూపీఐ పేమెంట్స్ మనకి ఫస్ట్ లో ఉన్నాయి చూడండి, ఫోన్ పే, గూగుల్ పే. వాళ్ళు ఎలా చేశారంటే పేమెంట్స్, వాళ్ళు అసలు మన యూపీఐ పేమెంట్స్ ఫస్ట్ లో మనకు తెలుసా? 6 years బ్యాక్ మనకి 2019 లో మనకు అసలు తెలుసా యూపీఐ పేమెంట్స్? అస్సలు లేదు. వాళ్ళు ఏం చేశారు, ఈ పేమెంట్స్ కొట్టడానికి క్యాష్ బ్యాక్ అన్నారు. అవునా కదా? అసలు వాళ్ళకి క్యాష్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓకేనా? అదే ఉన్నారు గూగుల్ పే కూడా క్యాష్ బ్యాక్ ₹1, ₹2, ₹50, ₹100 అలా అన్ని ఇచ్చారు. ఓకేనా? అది ఒకటి. అలా కాకుండా మనం కూడా ఏంటంటే డైరెక్ట్ గా మార్కెట్ లో ఇంకోటి కూడా మీకు అనుమానమైన ఇంత ఇస్తానన్నాడు, ఇంత చేపిస్తే ఆయన రేపు ఏ పరిస్థితి అని వస్తుంది. అది కూడా ఏంటంటే కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తుంది మొత్తం టోటల్ ఓవరాల్ గా. మన కంపెనీ ఫ్యూచర్ లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ చేస్తుంది సార్. డైరెక్ట్ మీరు యావరేజ్ 1 year బిలోనే ప్రతి డిస్ట్రిక్ట్ లో ఎలక్ట్రానిక్స్ అనేది డైరెక్ట్ గా లాంచింగ్ ఉంటుంది. ఈ డబ్బులు కూడా ఎందుకు అనేది ముందు మేము ఇన్వెస్ట్ చేస్తాం సార్. అది ఎలాగంటే అందరిలాగా తీసుకొని చేయట్లేదు. మా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా పేపర్ యాడ్ ఇచ్చారు, నేను ఒక కంపెనీ విరాసండి. ఈ రోజు నేను ఏపీకి పేపర్ యాడ్ ఇచ్చానండి. పేపర్ యాడ్ ఒక డిస్ట్రిక్ట్ ఏపీకి పేపర్ యాడ్ ఇస్తే అయ్యే ఖర్చు అండి 1,20 లక్షలు అవుతాయండి. కాంటే ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఒక్క రోజు ఒక ఈనాడు కానీ సాక్షి కానీ ఒక పేపర్ యాడ్ ఇస్తే ఖర్చు 1,20 లక్షలు. 4 పేపర్లు ఈనాడు, సాక్షి, వార్తా, ప్రవాసం ఏదైనా ఉన్నా ఆ 4 పేపర్లు యాడ్ ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది? 5 కోట్లు ఖర్చు అవుతుంది ఒక్క రోజుకి. ఏం ఖర్చు? కానీ మనం పేపర్ వచ్చి చూస్తామా అంటే మంచి పక్కన అది ఏంటనేది కూడా తెలియదు. అదేవిధంగా ఒక 10 రోజులు ఇస్తే సార్ కనీసం 10 రోజులు ఇవ్వాలి. ఎవరికైనా ఒక ఐడియా రావాలంటే పర్సగా ఇవ్వాలి. కూడా 10 రోజులు ఇస్తే ఎంత అవుతుంది సార్? 50 కోట్లు కడుతుంది తెలియకుండా. అంటే ఒక 10 పేపర్లు వేసుకున్నాం కదా, పేపర్కి 1,20 లక్షలు. 5 రోజులు ఇస్తే మన దగ్గర 20 కోట్లు ఖర్చు. ఆ 20 కోట్లు కదా అది కూడా మార్కెట్ పబ్లిసిటీ అనేది అది ఎప్పుడు వస్తుంది ఎందుకంటే ఇలానే ప్రొవైడ్ అవుతుంది కదా. ఆ అమౌంట్ కూడా ఇలానే ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మన కంపెనీ
ప్లానింగ్ చేస్తూ మార్కెట్ గ్రోత్ ఇస్తూ డైరెక్ట్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్ కి అంత కాస్ట్ తగ్గించుకుంటూ ప్లాన్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ అనేది ప్లాన్ చేస్తున్నాం. మీకు చెప్పిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎవ్రీ 30 days అనేది వస్తూనే ఉంటుంది. ఏది ఒక్కో ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ఎక్స్పైర్ అనేది ఉండదండి. ఒక కార్ ఇచ్చిన ప్రోడక్ట్ 365 days కంటిన్యూ కావాలి. ఇంకో ప్రోడక్ట్ 365 days కంటిన్యూ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ఇది కూడా మీ మొబైల్ సపోజ్ మీరే ఉన్నారు, సార్ ఉన్నారు, మేము సార్ డీల్ చేసుకున్నాం అనుకున్నాం. సార్ పేరు, సార్ ప్రొడక్ట్, సార్ అడ్రస్, సార్ది మొబైల్ నెంబర్ కూడా సార్ ఉంటుంది. కంపెనీ కూడా అంటే మీరు ఏంటంటే కంపెనీ మనమే చేయమని మీరు డైరెక్ట్ అక్కడ చేస్తున్నారు. అది కూడా కంపెనీ కస్టమర్ కి తగ్గించి బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదండి మన కంపెనీ. కమిషన్ స్ట్రక్చర్ అయితే ఒకటి రెడీ అవుతుంది. కమిషన్ అదే రివార్డ్స్. ఆ రివార్డ్స్ రివార్డ్స్ కూడా టూ స్ట్రక్చర్స్ ఉన్నాయండి. ఒకటి ఓన్లీ చేంజ్ రివార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్ట్ ఐడీస్ చేంజ్ రివార్డ్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా రివార్డ్ అనేది మన కంపెనీ నుంచి 100% ఇవ్వాలని చేసి ప్లానింగ్ లో ఉన్నాం. అంటే ఫస్ట్ మనం మొక్కలు నాటినప్పుడు మొక్కలు నాటుతాం, అది పెరుగుతుంటది. ఎవరు ఒకరు ఇద్దరు నీళ్లు పోస్తారు, దానివల్ల పెరుగుతుంది. ఎక్కువ నీళ్లు పోస్తాడు చూడండి, వాళ్ళు ఎక్కువ మర్చిపోబడ్డారు. ఫస్ట్ మనకి మొక్కలు నాటిన నీళ్లు పోసిన పర్సన్ ఎక్కువ మర్చిపోబడ్డని చెప్పి కేవలం వాడు చేసినా చెప్పినా వాడికి ఎంత జరిగే స్ట్రక్చర్తో ఖచ్చితంగా చేయలేని వాడికి పర్టికులర్ మన కంపెనీ నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి ఏదైనా రివార్డ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మనకు వచ్చేసి ఓన్లీ చేయలేని చేస్తున్నారు. ఫస్ట్ బిజినెస్ చేయలేదు, ఓకేనా. చేయలేని అంటే ఫస్ట్ లెవెల్ అనేది ఆయన డైరెక్ట్ చేశాడు, కష్టపడ్డాడు, 10 మందితో క్రియేట్ అయ్యాడు, లింక్ చేసుకున్నాడు, వదిలేశాడు. కానీ అతని ఖచ్చితంగా కంపెనీ ఎలా ఉంటుందంటే సేమ్ లెవెల్స్ మనం 100 levels నుండి సేమ్ ఇస్తాం. 3వ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళ ముందు కంపెనీ పర్టికులర్గా 1 lakh వచ్చేసరికి ఇంటర్నేషనల్ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ ఇంటర్నేషనల్ అంటే మనకి బ్యాంక్ సింగపూర్, మలేషియా ఇంకా చాలా ఉన్నాయి. మాల్దీవ్స్ సంథింగ్ ఏదైనా సరే ఈ ప్రోడక్ట్ కూడా 1 lakh లోపల ఇస్తామండి ఫ్రీగా. వాళ్ళు చేసినా చేయకపోయినా ఆ 1 lakh కూడా ఎలా ఇస్తామంటే సపోజ్ మీరు అన్నట్టు వాళ్ళు బ్యాంకాకే పోదాం అన్నాడు. బ్యాంకాక్ వచ్చేసి ఒక 70,000 ఖర్చు అవుతుంది. టికెట్స్ కానీ ఫర్దర్ బ్యాలెన్స్ 30,000 క్యాష్ ఇస్తాం సార్. అది కూడా అంటే ఓవరాల్ 1 lakh మీకు ఫినిష్ చేస్తాం. దాని నుంచి కంపెనీని పర్టికులర్ గా నమ్ముకున్న వాళ్ళు కూడా ఒక బైక్ అనేది డైరెక్ట్ గా 6 months లో ప్రొవైడ్ చేస్తాం. కంపెనీని పర్టికులర్ గా ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో చేసుకున్నా అంటే బైక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అది కూడా కాకుండా వాళ్ళు అది కూడా చేయలేకపోయారంటే ఫ్యూచర్ లో ఈ 8 months to 1 year లో మనం పెట్టే షాప్ వచ్చేసి వాళ్ళకి జాబ్ అనేది కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాం సార్. డైరెక్ట్ జాబ్ అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కంపెనీ నుంచి మనకి రేపు షాప్ వచ్చేసి ఖచ్చితంగా వర్కింగ్ కావాలి, జాబ్ అనేది ఖచ్చితంగా కావాలి. అది మనం ఒకదాంట్లో పోవట్లేదు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కాబట్టి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో కావాలి మనకు పర్సన్స్ అనేది. అది కూడా వాళ్ళు బిల్ కట్టే మన కంపెనీని ఇది ఆటోమేటిక్ ముందుకు తీసుకెళ్తున్నా కదా మనకు కావాల్సింది. మన కంపెనీ ముందుకు తీసుకెళ్తున్నా అంటే మనం వాళ్ళకి ఏది కావాలన్నా సరే మన కంపెనీ ప్రొవైడ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. చెప్పండి. గోల్డ్ ఉంది కదా, ఎందుకు అని చెప్పారు. ఆంధ్ర తెలంగాణ మీకు ఒకటి ఇచ్చేస్తాం అనుకోండి. అది మీరేంటంటే మీకు ఆధార్ ఏంటంటే ప్రజెంట్ నెల్లూరు వరకు అలాట్ చేస్తాం. యాక్చువల్లీ గోల్డ్ కింద వెళ్ళాం, జియో సర్కాస్ ఇచ్చేసాం సార్. అంటే మనకు తెలిసిన బ్రాండ్ ఆడించాం. ప్రజెంట్ అయితే నెల్లూరు అయితే స్టార్ట్అప్ అయింది. మనకి లేదు మీరు పర్టికులర్ గా ఏదైనా తిరుపతిలో ఉన్నారండి, మా పర్సన్స్ ఇలా ఐడి చేస్తున్నాం తిరుపతిలో ఉన్నారు, ఆటోమేటిక్ ఏంటంటే మనకి ఇది విజిబుల్ అయిపోతుంది తిరుపతి అంటే. వీళ్ళ నుంచి మనం ఆల్రెడీ లింక్స్ తీసుకున్నాం, కొన్ని డిస్ట్రిక్ట్స్ తీసుకున్నాం, ఆల్రెడీ లింక్ తీసుకున్నాం. ఆ ఏరియాలో అయితే అప్పుడే ఇచ్చేస్తాం. లేదంటే ఒక 30 days టైం పడుతుంది. వాళ్ళు అక్కడే బిజినెస్ చేసుకుంటా ఉంటారు. 30 days లోపల అన్ని ప్రొవైడ్ చేస్తారు. దానికి ఆల్రెడీ ఏర్పాటు చేసేసాం. ఆల్రెడీ ప్రజెంట్ కర్నూలులో ఒకటి ఏర్పాటు చేసాం. మనకి కర్నూలులో ఫస్ట్ మనం ప్రొవైడ్ చేసింది డ్రెస్సెస్ అండి.
ప్రస్తుతానికి నుంచి కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం 3 డిస్ట్రిక్ట్లు వచ్చేస్తుందంట ప్రస్తుతం. మూడు డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు దాని అలా ఒక్కొక్కటి అనేది పెంచుతాను ఎస్టాబ్లిష్ అంటే ఒక దాంతో పెంచుతాము. నెక్స్ట్ సిఎంఆర్ కూడా మనకు ఉందండి ఆల్రెడీ అండర్ ప్రాసెస్ లో ఉంది. అది కూడా ఏంటంటే అది దగ్గర 7 బ్రాంచ్లు ఉంది అన్నింటిలో. అంటే మన పర్సన్ ఇక్కడే కాదు ఏ వెళ్ళినప్పుడు పర్చేస్ చేసుకునే విధంగా అంతే కదా సార్ అంటే రైట్. అది కూడా ఇలాంటి పెట్టాము మనం మార్కెట్ ఉంటాం కదా మనం మొత్తం వాళ్ళు కూడా చేసుకుంటారు ఇబ్బంది లేదు. మీకు తెలంగాణలో కూడా సపరేట్ జ్యువెలరీ కూడా ప్లాన్ చేశారు డైరెక్ట్ గా. అది వచ్చేసి మనకు బాగా లింక్ పర్సన్ అనమాట. అలాంటి చాలా జ్యువెలరీ కూడా ఆల్రెడీ తెలంగాణలో పెద్ద పిక్ స్టోర్ దాన్ని డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తారు. మన కార్డుకి వెళ్తే మీరు అడగాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. అంటే పేరు అనుకోండి డైరెక్ట్ గా లోపలికి వెళ్తే మీకు 70% ఇచ్చేస్తారు ఏదైనా సరే. ఆ విధంగా కూడా మాట్లాడి పెట్టినాడు. ఆల్రెడీ మార్కెట్ మొత్తం స్ప్రెడ్ చేసిన మార్గం ఇది స్టార్ట్ చేసేవాడు, ముందులో ఒకటి స్టార్ట్ చేయదు. అందుకనే డిలే అయింది. యాక్చువల్లీ మేము అనుకున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి 2024 కానీ 2025 మార్చి వచ్చేది. ఇప్పుడే మనం స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఏదైనా సరే ఏ డిస్ట్రిక్ట్ లో అయినా సరే మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎస్ సార్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే మనం ఏముంది సార్ బోర్డు పెట్టుకుంటే అయిపోతుంది, అది కాదు సమస్య అండి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా మనం పర్టికులర్ గా గవర్నమెంట్ వస్తున్నాడు. మనం ఏంటంటే 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తే అప్పుడు మనకు ఇస్తాం సార్. ప్రజెంట్ అయితే మనం ప్రైవేట్ ఏరికలు ఏమో చెబుతా కానీ కాదండి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 100% మేబీ మనకి ఏప్రిల్, మే వచ్చేసి తిరుపతిలో ఓపెనింగ్ ఉంది ఆఫీస్, సేమ్ ఆఫీస్. ఏప్రిల్, మే అంటే 2 months అయిపోతుంది. మీకు మార్కెటింగ్ ఎటువంటి ఇబ్బంది లేదండి. నేను కూడా మీరు జనరేట్ అయ్యే డిస్ట్రిక్ట్లు అన్నీ ఉంటాయి, ప్రతిదీ నోట్ చేసుకుంటాం. మీరు ఏంటంటే మీ సంబంధించిన మెయిన్ లీడర్స్ కదా పర్టికులర్ గా సార్ నాకు అక్కడ స్ట్రెంత్ ఉంది అన్నాడు అనుకోండి. మీరే సార్ నేను ముందు ఐడెంటిఫై చేసి చూపిస్తాను, నాకు అక్కడ బ్రాంచ్ లో ఏదైనా ప్లాన్ చేయండి అని అనుకోండి. మీ ద్వారా నేను అదే బ్రాంచ్ ప్లాన్ చేస్తాను. మీరు అన్నారు సార్ నాకు నెక్స్ట్ ఒంగోలు ఉంది సార్, హెవీగా ఉంది నాకంటే డైరెక్ట్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు సార్. సార్ ఒకసారి మీరు ఒక్కొక్క ప్లాన్ చేసుకున్నాను. అది కూడా నేను మీకే ఇస్తున్న అవకాశం కూడా ఎవరితో మీరే మీకు సంబంధించి మీరు ఇక్కడ కొన్ని ఐడియాస్ నాకు ఒంగోలు ఉంది సార్ అంటే యావరేజ్ 50 ఐడీస్ సార్. మరి హెవీగా ఆలోచించగలం మనం కూడా 50 ఐడీస్ సార్ కూడా మనం ఆఫీస్ ఇదే ఓపెన్ చేస్తాం. తర్వాత ఐడి చేసుకోండి. 3,000 లైఫ్ టైం సార్ వ్యాలిడిటీ. ఎన్ని రోజులు వస్తుంది? 7 to 10 days అండి. మీ మొబైల్ కి వచ్చేస్తుంది, మెయిల్ కూడా వస్తుంది. మీ మెయిల్ కి వస్తుంది, మీ మొబైల్ మన షాపింగ్ నెంబర్ అంతేనండి. అంతే అంతా ఆన్లైన్ అండి. లేదండి దానికి పోటీ వస్తుంది. అది కూడా మీకు పర్చేస్ కూడా అన్లిమిటెడ్ పెట్టారు, లిమిట్ లేదు. ఇది ఎంతైనా చేస్తాం. అన్లిమిటెడ్ పర్చేస్ చేస్తాం. ఫస్ట్ దీంట్లో ఇదే స్టెప్. ఈ స్టెప్ ఎవరు మనం ఇస్తున్నాం. షాపింగ్ ఇస్తుందే డిస్కౌంట్ ఇచ్చేలాగానే డిస్కౌంట్ ఇస్తున్నాను అసలు ఏం ఉండదు దాని నుంచి. అది అంటే ఆ కార్డు కూడా ఏంటంటే మనకు ఓపెన్ అయిన తర్వాత మనం కస్టమర్స్ కి ఫ్రీ ఫెసిలిటీస్. ఓకేనా? అంటే వాడు మన దగ్గర జాయిన్ నష్టం లేదు అని చెప్పి చూపించుకునేదానికి మాత్రమే ఇది మనం ఇస్తుంది. మీకు ఆల్రెడీ ప్రోసెస్ పంపించారు సార్, ఒకసారి చూడండి. 40% మనం గవర్నమెంట్ పే చేస్తున్నాం. అదే అందుకని ప్రైవేట్ లిమిటెడ్ మామూలు దానికి వేరియేషన్ చెప్పారు. ఆల్రెడీ చెప్పారు. అందరికి మొబైల్ అందరికి వాట్సాప్ ఉంది సార్. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి.